అది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. మన బీసీలకు ఏం సంబంధం, బీసీ ప్రజలకేం సంబంధం? దీని గురించి ధర్నా పెడతా, నేను ప్రెస్ మీట్ ఇస్తా అంటే సిగ్గుండాలి కదా బీసీ జేఏసీ నేతలకు. దీనికి బీసీలకు ఏం సంబంధం మీరు చెప్పాలి. ఇప్పుడు జరిగిన ఫ్యాక్ట్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. మీరే విధంగా చిత్రీకరిస్తున్నారంటే రెడ్డి వర్సెస్ బీసీ అని మీరు చిత్రీకరిస్తున్నారు, కేవలం మీ స్వార్థం కోసానికి. 42% రిజర్వేషన్ కోసం కొట్లాడండి అయ్యా. మన గతంలో తెలంగాణ మూమెంట్, తెలంగాణ సాయుధ పోరాటం, ఇలాంటి దాంట్ల కోసానికి అమరులైన చాలా మందిని స్ఫూర్తిగా తీసుకొని కనీసం ఒక 10 రోజులైనా ఆమరణ నిరాహార దీక్ష చేస్తారేమో అంటే సంబంధం లేని అంశంలో మీరు దూరిపోయి రెడ్డి వర్సెస్ బీసీ నినాదం ఎందుకు తీసుకొస్తున్నారు? బీసీ వాదం, బీసీ ఐడియాలజీ ఎంత గొప్పది, మీరు దాన్ని తీసుకొస్తారంటే కాంగ్రెస్ అభ్యర్థితో మీకేం పని? ఓ పని చేయండి, బీసీ జెండా తీయండి, బీసీ జెండా తీసేసి రాహుల్ గాంధీ ఆయన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుని తిరగండి, బెటర్ కదా. ఇంకొక ఆయననేమో ఆయన మోడీ ఫోటో, అమిత్ షా ఫోటో పెట్టుకుంటాడు. ఎంతమంది, దాదాపుగా కోట్ల మంది మీరేదో ఉద్యమం చేస్తారు, రిజర్వేషన్ తీసుకొస్తారు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాదు, మీరు గట్టిగా ఫైట్ చేస్తే భవిష్యత్తులో విద్య ఉద్యోగ రంగాలలో కూడా మనకు 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడాలని మేమంటే ఆయన రౌడీ షీటర్ అన్నాడు. ఈయన కాంగ్రెస్, ఈయన బీఆర్ఎస్. ఆ పార్టీలో ముచ్చడం మీకెందుకు? దయచేసి ఈ బీసీ నేతలు మీ స్వార్థం కోసానికి, మీ మూటల కోసానికి, మీ ముడుపుల కోసానికి ఈ విధంగా బీసీ ప్రజల్ని వాడుకోవద్దు. ఎస్పెషల్లీ బీసీ వాదాన్ని అస్సలే మీరు ఎత్తొద్దు. సపరేట్గా పోయి పార్టీలో జాయిన్ కాండి, అంతే తప్ప ప్రతి దాంట్లో ఈ విధంగా వేలు పెట్టి బీసీ జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేయకండి. ఈ వీడియో చూస్తున్న బీసీ ప్రజలారా, నిజంగా నేను చెప్పింది మీరు కరెక్ట్ అనిపిస్తే, ఏకీభవిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ తప్పైనా సరే కరెక్ట్ చేయడానికైనా సరే కామెంట్ చేయండి.